ఆస్ట్రేలియా భారత్ మధ్య టీ20 మ్యాచ్ ఈ నెల 23న విశాఖ వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచ కప్ అనంతరం ఈ రెండు జట్లు మరో ఫార్మాట్లో తలపడనున్న నేపథ్యంలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల కోసం అభిమానులు పోటీలు పడుతున్నారు. టికెట్ల విక్రయాలు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకనేలా ఉండగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన కొద్ది రోజులు కూడా గడవక ముందే భారత్ ఆస్ట్రేలియాలు మరో ఫార్మాట్ లో తలపడనున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ విశాఖ వేదిక కానుంది. ఈ నెల 23వ తేదీన విశాఖలోని ఏసీఏ వీడీసీఏ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాకు సంబంధించి కొంతమంది ప్లేయర్లు అలాగే బ్యాక్ సిబ్బంది విశాఖకు చేరుకున్నారు. అలాగే టీమిండియాకు సంబంధించి కూడా కొంతమంది ప్లేయర్లు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ విశాఖకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరల్డ్ కప్లో ఆడిన ప్రధాన జట్లలో సగం మంది ప్లేయర్ల వరకు కూడా ఈ టీ20 మ్యాచ్లో ఆడకపోవచ్చునని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ను సాధించడం, భారత్ ఇంటి ముఖం పట్టడంతో అభిమానులంతా కూడా తీవ్ర నిరాశ చెందారు. అయితే వరల్డ్ కప్లో భారత్ సాధించిన విజయాల పట్ల మాత్రం వాళ్ళంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 11 మ్యాచ్లు ఫైనల్తో కలిపి 11 మ్యాచ్లకు గాను 10 మ్యాచ్ల్లో భారత్ స్పష్టమైన ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఫైనల్లో కూడా విజయం సాధిస్తుందని భావించినప్పటికీ కూడా అనూహ్యంగా ఓటమి చెందింది. అటు బ్యాటింగ్ బౌలింగ్ రంగాల్లో కూడా విఫలమవటమే ఈ ఓటమికి కారణమని కెప్టెన్ కూడా విశ్లేషించారు. ఇక విశాఖలో జరగనున్న టీ20 మ్యాచ్కి సంబంధించి అధికారులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 27,000 సీటింగ్ కెపాసిటీ గల ఈ స్టేడియంకి సంబంధించిన టికెట్ విక్రయాలను ప్రారంభించారు. ఇప్పటికే దాదాపుగా విక్రయాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆన్లైన్ విధానంలో మొదట 2 రోజుల పాటు టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత ఆఫ్లైన్లో కూడా 2 రోజుల నుంచి టికెట్లను విక్రయిస్తున్నారు. 100, 200, 500 అలాగే 600, ₹1000, 1500, 2000, 6000 డినామినేషన్లో టికెట్లన్నింటినీ కూడా అందుబాటులో ఉంచామని ఏసీఏకి సంబంధించిన అధికారులు వెల్లడించారు. టికెట్ల కోసం అభిమానులు అయితే బారులు తీరిన పరిస్థితి. ముఖ్యంగా వరల్డ్ కప్ హైప్ నేపథ్యంలో ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పూర్తి స్థాయిలో కూడా విశాఖకు సంబంధించిన క్రికెట్ అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా అభిమానులు అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్కి వరుణుడి గండం పొంచి ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2 రోజుల్లో బలపడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ కోవలో ఈ మ్యాచ్కి వరుణుడి ఆటంకం ఉంటుందని క్రికెట్ అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం విశాఖలో చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. వాతావరణం కూడా గడిచిన 24 గంటల నుంచి మారింది. అయితే మ్యాచ్ జరగటానికి మరో 3 రోజుల సమయం ఉంది కాబట్టి వర్షం కురిసే అవకాశం లేదని, మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు సాగుతుందని క్రికెట్కు సంబంధించిన విశ్లేషకులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.